దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు. దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సిలువలో పలికిన రెండో మాట నిమిత్తం నేను ఇక్కడ మాట్లాడటానికి నిలబడ్డాను. అయితే లూకా సువార్త 23:43లో వ్రాయబడిన విధానంగా ఆ సిలువలో యేసు ప్రభు వారు వారితో పాటు సిలువలో వేయబడిన ఇద్దరు దొంగల గురించి మనం తెలుసుకున్నాం. అయితే చిన్న ప్రార్థన చేసుకున్నాం. మా ప్రియ ప్రభు తండ్రి, దేవానాయన ఇంకో ప్రభానాయన తెలుసు ప్రభా. దేవ నీ మాట నేను రెండో మాటగా నిలబడుచుండగా ప్రభా, నీ ఆత్మను కుమరించండి ప్రభా, జ్ఞానం కలిగించండి ప్రభా. దేవ నా నోటాలే కలిగించండి తండ్రి ప్రభా. అలాగే ఇక్కడ కూడిన ప్రతి ఒక్క బిడ్డని నీ నుంచి ఆశీర్వదించండి ప్రభా. వారికి కావాల్సిన సహాయం దయచేస్తారండి. యేసు పరిశుద్ధ నామాన్ని అడిగి వేడుకుంటున్నాను తండ్రి. అయితే లోక సువార్తలో ప్రభు అందుకు ఆయన వానితో, నేడే నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని నిశ్చయముగా చెప్పుచున్నాను అన్నాడు. ప్రియదేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూసినట్లయితే లోక సువార్తలో 23:42లో చూసినట్లయితే దొంగ ఆయనను ఒక అంటే దేవుని ప్రియ బిడ్డలారా, ఇక్కడ మనం చూసినట్లయితే ఈ వాక్యంలో మనం చూసినట్లు విధానంగా దొంగ ఆయనను ఒక మాట అడుగుచున్నాడు. ఆ దొంగ ఆయనను ఒక మాట అడుగుచున్నాడు. అది ఏంటంటే, ఆయనను చూచి, యేసు నీవు నా రాజ్యంలో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమన్నాడు అని ఒక కోరిక కోరినట్లు మనం ఇక్కడ తెలుసుకుంటున్నాము. ఎవరు ఆ యొక్క కోరారంటే బందుపోటు దొంగ. ఆ బందుపోటు దొంగ కోరారు అంటే బందుపోటు దొంగ అతన్ని జ్ఞాపకం చేసుకోమని కోరాడు. ఒక కోరిక కోరినట్లు చూస్తున్నాం. ఆ యొక్క బందిపోటు దొంగలో ఒకరైనా వంటి వ్యక్తి ఈ వ్యక్తి ఏం చేశాడో తెలుసా? మత్తయి సువార్త 27:44లో మనం చదువుకున్నట్లయితే, ఆయనతో కూడా సిలువ వేయబడి బందిపోటు దొంగలు అలాగే ఆయనను నిందించిరి. ఎందుకు దొంగలు ఆయనను నిందించుతున్నారు అయితే చూస్తున్నారు? వారు అనుకుంటున్నారు కదా, ఇప్పుడు దొంగలు ఆయన నిందిస్తున్నారంటే ఈయన దేవుని కుమారుడు అనబడి, దేవుని కుమారుడు అని వారికి తెలియదు. అయితే దేవాది దేవుని కుమారుడు అని వారికి కూడా తెలియదు. ప్రియా సహోదరులారా, మీరు ఎలా తెలుసుకున్నారు? ఆ దొంగలో ఎలా మార్పు వచ్చింది? ఎందుకు మార్పు వచ్చింది? ఏ విధంగా దొంగ మారు మనసు పొందినాడు? ఇక్కడ మనం చూసిన లేఖనాల ప్రకారం అయితే వచ్చిన లేఖనాలు చెబుతున్నాయి ఏమంటే, మొదట్లో ఆ దొంగ అనుకున్నాడు కదా, అయ్యో ఇతనికి ఏదో పెద్ద ద్రోహం చేశాడు, మనమైతే దొంగతనం చేశాము, మనమైతే బందిపోడు దొంగలం, ఈయన కూడా ఏ నేరమో చేసి ఉండొచ్చు, తర్వాత ఏ దేశ ద్రోహం రాజ్య ద్రోహాలు అన్ని చేశాడు, మనతో పాటు సిలువలో ఆయన్ని సిలువలో వేయబడ్డారు అనుకున్నారు. అక్కడ పరిసయ్యులు కూడా, శాస్త్రులు కూడా, జ్ఞానులు కూడా అక్కడ ఉండి ప్రజలందరూ అపహాసిస్తున్నారు, నిందిస్తున్నారు, అనేక వ్యర్థమైన మాటలు పలుకుచున్నారు, అయినను ఆయన దూషిస్తున్నారు. అటువంటి సమయంలో ఈ దొంగ కూడా కలిసి ఆయనను దూషించడం మొదలు పెట్టారు. వ్యక్తులు కనిపిస్తున్నారు మనలో. అయితే ప్రియ సహోదరులారా, ఎందుకు ఆ దొంగలో మార్పు వచ్చింది? ఎందుకు ప్రభు ఈ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకోమని అన్నాడు? ఆలోచింపదగిన విషయము. చక్కని మాట సిలువలో ప్రభువు మనకు నేర్పిస్తున్నాడు. ఆయన చివరి క్షణంలో కూడా నిన్ను క్షమించి, నిన్ను రక్షించి మన కొరకు తాపత్రపడుచున్నాడు. నిన్ను ఈ లోకంలోనూ ఎలాగా జీవించాలో మనకు నేర్పిస్తున్నాడు. మొదటి మాటలో క్షమించమన్నాడు, క్షమించమని అడిగాడు. రెండో మాటలో నీవు నాతో పరదేశంలో ఉండు అని.
సెలవిస్తున్నాడు. అలాగే 7 మాటలు 7 పాఠాలు మనకు నేర్పిస్తున్నాడు. సిలువ పైన కూడా ఎంతో భారభరితమైన సిలువలు కూడా ఆయన ఘోర పరిస్థితిలో ఆ యొక్క 3 మేకుల మీద ఆయన బరువు నిలబడి అనుకుంటూ అంతట బాధ ఉండి కూడా ఆయన చక్కని మాటలు మాట్లాడుచున్నాడు. ప్రభువా వీరిని క్షమించమని అడుగుతున్నారు. అంత బాధలో ఉన్న, అంత బరువు మేకుల మీద ఉన్న ఆయన మన కొరకే ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా వీరిని క్షమించమని ప్రార్థన చేస్తున్నాడు. ఎవరి కొరకు? ఆయన ఆ సిలువలో వేలాడుచుండి నీ కొరకు, నా కొరకు, మన కొరకు, మన పాపాల కొరకు ఆయన మనకి చెప్తున్నాడు. అలాగే ప్రియ సోదరులు గమనించండి, ఆయనలో ఆలోచించండి. ఆయన సిలువలో కూడా ఒకరి మారు మనసు కలిగించే ప్రవక్త ఆయన కనిపిస్తున్నాడు. దొంగ అనేక దుష్కార్యాలు చేసి వ్యక్తి సిలువలో మీరు చూస్తున్నారు. ఎంత గొప్ప ప్రవక్త ఆయనను, ఎంత శక్తివంతమైన ప్రార్థన ఆయనది, ఎంత సత్యమైన నడక ఆయనది ఉందో, ఎంత సత్య మార్గంలో ఆయన నడుస్తున్నాడో ఆ భారభరితం ఆ సిలువలో ప్రభువు మనకు నేర్పిస్తున్నాడు. 2వ మాట, ప్రజలారా ఇప్పుడైనా మీరు మారు మనసును పొందండి. ఆ సిలువలో దొంగ మారు మనసు పొందాడు. నీవు కూడా ఆయన రాజ్యంలో ప్రవేశించడానికి నీవు కూడా మారు మనసు ప్రభులో ముందుకు సాగేనందుకు దేవుల్లో భయభక్తులు కలిగి ఉండాలి. అలాగే బైబిల్లో ఇంకొక అతన్ని చూపిస్తున్నారు. మారు మనసు అంటే ఇంకో వ్యక్తి కూడా ఉన్నాడు బైబిల్లో, మారు మనసు పొందాడు. ఆ వ్యక్తి ఎవరంటే లోకాసు వార్త 19:1-11 చదువుతారా? ఆయన సంచరించుచు ఎరుకో ప్రజల్లో ప్రవేశించి దాని గుండా పోచుండెను. ఇదిగో సుంకపు గుర్తుదారులను ధనవంతుడైన జక్కయ్య అని పేరు గల ఒకడు యేసు ఎవరో అని చూడలేదు గాని పొట్టివాడైనందున జనులు గుంపు కూడి ఉండటం వల్ల చూడలేకపోయాను. అప్పుడు యేసు ఆ త్రోవలో రానయుండెను గనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టు ఎక్కెను. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కనులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగును, నేడు నేను నీ ఇంట ఉండవలసినదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషంతో ఆయనను చేర్చుకొనెను. అందరూ అది చూచి ఈయన పాపైన మనుషుని యొక్క బస చేయవెళ్ళనని చాలా కలుగుతున్నది. జక్కయ్య నిలబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బేదలకిచ్చుచున్నాను. నేను ఎవరి యొద్దనైనను అన్యాయంగా దేనినైనా తీసుకుని ఎడల అతనికి 4 గంటలు మరలా చెల్లించుడని ప్రభుతో చెప్పాను. అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. నశించిన దాన్ని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చనని అతనితో చెప్పాను. వారు ఈ మాటలు వినిచుండగా తాను యెరూషలేమునకు సమీపమున ఉండటం వలన దేవుని రాజ్యమును వెంటనే అడ్డుకొండని వారు తలంచడం వలన ఆయన మరి ఒక ఉపమానం చెప్పారు. అంటే ఇందులో మనకు తెలుసుకున్నది ఏంటంటే, జకర్యాని చూపిస్తున్నారు. మారు మనసు పొందాడు, పశ్చాత్తాప పొందాడు. నిజమే, జకర్యా చాలా అంటే ఎలాంటి వ్యక్తి అంటే అందరి దగ్గరికి వడ్డీలు తీసుకున్న వ్యక్తి. ఆయన పాపి. అయితే అతను ఏమనుకున్నాడంటే, అక్కడి నుంచి దేవుడు ఆ దావలోంచి నడుస్తుంటే ఆయన అనుకున్నాడు, అంటే అక్కడ జనాలు చెప్పుకుంటున్నారు అనమాట, ప్రభు ఈ అందులోంచి సంచరిస్తున్నారని. ఈయన ఏమనుకున్నారంటే, నేను కూడా ఆయన చూడాలా, ఎవరు ఈయన, ఆయన ఆతృత కలిగి అతను ఏం చేశాడు, ఆ చెట్టు ఎక్కారు. చెట్టు ఎక్కి పైనుంచి ఆయన చూసినాడు. చూస్తూ ఉంటే ఆ జనసమూహంలో ఏంటంటే, ఇతనేమనుకున్నాడు, యేసు ప్రభు నన్ను చూడలేడు, నేను చూడలేనేమో అనుకున్నాడు. కానీ అతనికి తెలియదు. వెంటనే ఆ చెట్టు కిందకు వచ్చి యేసు ప్రభు అక్కడే నుంచుని, జక్కయ్య దిగు అని అన్నాడు. ఆయన వెంటనే అతను దిగి వచ్చి, అయ్యి బాబాయ్, ఇతనికి నా పేరు ఎలా తెలుసు, నా ప్రవక్త అంటే నా పేరు తెలిసిందంటే ఇంకా నా ప్రవక్తను కూడా తెలిసాయేమో, లేకపోతే నేను పాపినని కూడా తెలిసిందేమో ఆయన అతను కంగారు పడి గబగబా కిందకి దిగి వచ్చి అప్పుడు అతని ఇంట చేర్చుకున్నాడు. ఆయన చేర్చుకున్నాడు. యేసయ్యని ఇంటికి తీసుకెళ్ళాడు. యేసయ్యని చూశాడు. జకర్య దేవుడు జకర్యని చూస్తున్నాడు. జకర్య యేసునే చూస్తున్నాడు. ఏమీ అనలేదు.
కానీ వెంటనే జకరయ్య ఏమన్నాడు, దేవా నేను ఎవరి దగ్గర అయితే ఏసయ్య నేను ఎవరి దగ్గర అయితే 1 రూపాయి తీసుకున్నాను వాళ్ళకి 4 రూపాయలు తిరిగిస్తానని పశ్చాత్తాపంతోటి ఆయన అలాగా చెప్పడం జరిగింది. అప్పుడు వెంటనే దేవుడు అతనికి అబ్రహాం కుమారుడు అని అనబడ్డాడు. ఇందులో మనం చూస్తున్నది ఏంటంటే జకరయ్య కూడా పశ్చాత్తాపం పడ్డాడు, అతను కూడా మారు మనసు పొందాడు. అలాగే మనము ఇక్కడ చర్చకు వస్తున్నాము, బైబిల్ చదువుతున్నాము, పాస్టర్ గారు చెప్పిన వాక్యాలు వింటున్నాం. మనలో ఎంతమంది మారు మనసు పొందాం అది మనకి ముఖ్యంగా కావాలా. దేవుని బిడ్డలారా, మనం కూడా ఈ జకరయ్య వల్లే, ఈ దొంగ వల్లే మనం కూడా మారు మనసు పొంది దేవుని రాజ్యంలో చేరాలని, మనం కూడా ఈ లోకంలో ఉంటున్నాం సార్, మారు మనసు పొంది దేవుని యొక్క రాజ్యంలో మనం కూడా చేరాలని. అయితే ప్రేమిలాగా మీరు మనసు పొంది అబ్రహాం కుమారుడు అనబడ్డాడు. మరి యేసయ్య వాక్యాలు కూడా చదువుతున్నాము. నీ హృదయ తలుపులు కూడా తెరవండి, నీ హృదయ తలుపులో యేసయ్య మాటలు వినండి, యేసయ్యను హృదయంలోనికి చేర్చుకోండి. జకరయ్య కూడా రక్షింపబడ్డాడు, మనం కూడా రక్షింపబడదాం. దేవుడి ఈ వాక్యాన్ని, ఈ 2వ మాటను దీవించి ఆశీర్వదించుగా. దేవుని యొక్క ప్రశస్తమైన నామములో మీ అందరికి శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.